హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. టాక్సిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 days రన్ ని కంప్లీట్ చేసుకోగా ఈ రోజు పడే నైట్ షోస్ తో డే 3 రన్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే డే 3 ఎలా పర్ఫార్మ్ చేస్తుందని అందరిలో కూడా ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఎందుకంటే ఇలాంటి టాక్ తో ఒక వర్కింగ్ డే అయితే పర్వాలేదు, వరుసగా రెండో వర్కింగ్ డే అంటే సినిమా నేలమట్టానికి పడిపోతుంది. అయితే డే 3 ఎస్టిమేషన్ నెంబర్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి డే 2 విషయానికి వస్తే సినిమా డే 2 ఎల్ఏ ఎస్టిమేషన్ లో వేసుకున్నట్టే తెలుగు స్టేట్స్ లో మరీ అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయింది. కంప్లీట్లీ గో గ్రీన్ అనే ట్రెండ్ ఫాలో అయింది ఈ ఫిలిం. మరొక పక్క కేరళ నెంబర్ కూడా హ్యాండ్ ఇవ్వగా ఫస్ట్ నుంచి హెల్ప్ అయిన హిందీ నెంబరే డే 2 కూడా కాస్త హెల్ప్ అయింది. బట్ డే 2 హిందీలో కూడా గట్టిగానే డ్రాప్ అయిందని చెప్పొచ్చు. దాంట్లో ఏముంది, అన్ని డ్రాప్ అయ్యాయి, ఇది కూడా డ్రాప్ అయింది కదా అంటే హిందీ నెంబర్ మన నెంబర్లా కాదు. డే 1 కంటే డే 2, డే 2 కంటే డే 3 ఇలా నెంబర్లు పెంచుకుంటూ పోయే ఇండస్ట్రీ అది. ఒక్కోసారి డే 1 కంటే మండే రోజే ఎక్కువ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఫస్ట్ డే 55 కోట్ల వరకు నెట్ పెట్టేసిన ఈ సినిమా డే 2 24 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేస్తూ ప్రభాస్ మోస్ట్ హైప్డ్ సినిమా సాహో సినిమా డే 1 కంటే పెద్ద నెంబర్ పెట్టింది. అది కూడా ఇలాంటి డిజాస్టర్ టాక్ తో. అలా హిందీ నెట్ ఇండియాలో 79.4 కోట్లకి చేరుకోగా మూడో రోజుతో కలిపి 100 కోట్ల మార్క్ అందుకుంటుందా అంటే ఆల్మోస్ట్ దగ్గరికెళ్లి 98 కోట్ల దగ్గర ఆగిపోతుంది. అయితే సినిమా బిజినెస్ 100 కోట్లే కావడంతో హిందీలో సినిమా హిట్ అవ్వాలంటే 200 కోట్ల గ్రాస్ వస్తే చాలు. మరి ఆ నెంబర్ ని సినిమా అందుకోగలదా లేదా? సాహో సినిమాతో చాలా మంది పొద్దున కంపేర్ చేయమని అడిగారు. ఇప్పుడు సాహోతో కంపేర్ చేస్తే మళ్ళీ రాజసాబ్ తో కంపేర్ చేయమని అడగద్దు. ఆల్రెడీ డే 2 రాజసాబ్ తో కంపేర్ చేసే వీడియో పెట్టా. టాక్సిక్ 2 days కలెక్షన్స్ రాజసాబ్ ఫుల్ రన్ తో ఈక్వల్ గా ఉంది. అయితే డే 2 పరిస్థితి ఏంటి అంటే సాహోతో పోల్చుకుంటే డే 2 తక్కువగానే ఉంది. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 2 days లో ఏ సినిమాది పెద్ద నెంబర్. సో లేట్ చేయకుండా ఈ వీడియోలో అదేంటో చూసేద్దాం. ఈలోపు ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ డే 11.9 కోట్ల షేర్ తో ఎక్సలెంట్ గా ఓపెన్ అయిన ఈ సినిమా డే 2 2.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ గట్టిగానే డ్రాప్ అయింది. సో నైజంలో 7.5 కోట్లు, సీడెల్లో 1.6 కోట్లు, ఆంధ్రలో 5.5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 14.7 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 25 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఇన్ టార్గెట్ 110 కోట్లు కావడంతో మరో 95.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక చూస్తే డే 1 30 కోట్ల గ్రాస్ తో చాలా మంచిగా ఓపెన్ అయిన ఈ సినిమా డే 2 11 కోట్లకి డ్రాప్ అయింది. అంటే 2 days క్రాస్ కర్ణాటకలో 41 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే ఇప్పుడు 100 కోట్లు అందుకోవడానికి కూడా చాలా టైం తీసుకోబోతుంది. కర్ణాటకలో సినిమా హిట్ అనిపించుకోవాలంటే 200 కోట్ల గ్రాస్ అయితే అవసరం. ఇక తమిళనాడు చూసుకుంటే గట్టిగానే డ్రాప్ అవుతూ 2 days లో 8.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా తమిళనాడులో హిట్ అనిపించుకోవాలన్న మినిమం 100 కోట్ల గ్రాస్ అయితే అవసరం. ఇక కేరళలో 30 కోట్ల బ్రేక్ ఈవెన్ కి గాను 3 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తూ బిగ్గెస్ట్ డిజాస్టర్ లిస్ట్ లోకి చేరిపోగా నార్త్ అండ్ వెస్ట్ ఆఫ్ ఇండియాలో 200 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సో హిందీలో మాత్రమే హిట్ అయ్యే ఛాన్సెస్ అంతో కొంత కనిపిస్తున్నాయి. ఇక ఓవరాల్ గా చూస్తే ఓవర్సీస్ లో 25 కోట్ల మార్క్ దాటిన ఈ సినిమా 2 days కి గాను టోటల్ వాల్యూడీగా కలెక్ట్ చేసిన గ్రాస్ 194 కోట్లకి చేరుకోగా షేర్ 93 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 450 కోట్లు కావడంతో మరో 358 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. అయితే సాహోతో కంపేర్ చేసుకుంటే ఇదే టైం కా సినిమా ఎంత కలెక్ట్ చేసింది అంటే కేవలం 186 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ 8 కోట్ల వరకు వెనకాలైతే ఉంది. మరి డే 3 కూడా సాహో రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తుందా? ఫుల్ రన్ లో సాహోలో 400 కోట్ల మార్క్ అందుకుంటుందా అంటే ప్యూర్లీ హిందీ మార్కెట్ పైనే బేసే ఉంది. సో చూడాలి ఎంత నెంబర్ పెడుతుందో. డే 3 పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్, దట్ ద వీడియో. ఇది టాక్సిక్ 2 days టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.